ఈ రోజు ఈ జూన్ 20 అంటే ఈ ఫ్రైడే రోజు సినిమా గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి కుబేరా. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మొన్న అయ్యింది. అసలు ఈ సినిమా మాట్లాడుకుంటే ఈ సినిమా గురించి ఇట్ ఈస్ లైక్ రిచ్ వర్సెస్ పూర్. నెక్స్ట్ వచ్చేసి సంథింగ్ లైక్ ధనుష్ గారు ఇందులో ఒక బెగ్గర్ లాగా ఆ రోల్, అండ్ తనని ఎట్లా వాడుకున్నారు ఈ రిచ్ పీపుల్ అంతా అనేది, అండ్ నాగార్జున గారు ఏంటి ఇందులో పాత్ర అనేది ఈ సినిమా అన్నమాట. ఈ సినిమా లైక్ చాలా బాగుంటదని చెప్పొచ్చు. మనం ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ అన్ని విని చెప్పొచ్చు అనమాట సినిమా బాగుంటదని చెప్పేసి. అండ్ సెకండ్ వచ్చేసి 8 వసంతాలు. ఈ సినిమా వచ్చేసి ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ. లైక్ ఒక లేడీకి ఎన్ని హడిల్స్ ఉంటాయి లైఫ్ లో, అండ్ తను జెండర్ గురించి ఇంకా చాలా, ఇంకా సినిమాలో అన్ని చాలా ఇంక్లూడ్ చేశారనమాట. అండ్ శవాలని కాల్చకూడదు అమ్మాయిలు ఇలాంటివి, అండ్ ఇంకా ఫైటింగ్, ఒక అమ్మాయి ఇట్లా కరాటే నేర్చుకోవడము, డిఫెన్స్ చేసుకోవడము ఇలాంటివి, ఇలా చాలా ఇంక్లూడ్ చేశారు 8 వసంతాలు మూవీలో. అండ్ తను లవ్ స్టోరీ, ఒకటి లవ్ స్టోరీ ఫెయిల్ అవ్వడము, ఇట్లా చాలా ఉన్నాయి ట్రైలర్ లో చూస్తే. చాలా లైక్ ఎట్లా అంటే లైక్ చాలా ఋతువులు లాగా కనిపిస్తుంది అనమాట. ఋతువులు ఇన్ ద సెన్స్ సీజన్స్ అనమాట. అట్లా కనిపిస్తా ఉంది. లైక్ ఒక్కొక్క షేడ్ ఒక్కొక్క ఇట్లాగా ఉంది అనమాట. అండ్ ఈ సినిమా కూడా మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు బాగుంటది అని చెప్పేసి. సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, దీని గురించి మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుందాం అంటే థియేటర్స్ వాళ్ళు ఎట్లా రన్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు మే అంతా చూసుకుంటే లాస్ట్ 2 వీక్స్ కూడా చూసుకుంటే మీకు సినిమాలు ఏం మంచిగా లేవు అసలు. అంటే ఎలాంటి పెద్ద హీరో మూవీ రాలేదన్నమాట. సో వచ్చిన లైక్ ఎట్లా ఇప్పుడు తగ్ లైఫ్ వచ్చింది, ఆడలేదు. ఇలాగ ఆడలేని సిచ్యువేషన్ లో ఎట్లా పరిస్థితి, థియేటర్స్ కి లాస్ వస్తుంది. ఇలాగే ఏంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు 3 సినిమాలు ఒకటేసారి వస్తున్నాయి అబ్బా. ఇప్పుడు కన్నప్ప, కుబేరా అండ్ దిస్ 8 వసంతాలు అనేది. ఎట్లయినా 8 వసంతాలు చిన్న సినిమా కాబట్టి 2 సినిమాలు మేజారిటీ థియేటర్స్ కి వెళ్ళిపోతాయి. అండ్ ఏంది ఇప్పుడు ఈ లాస్ట్ 1 మంత్ అండ్ దిస్ 2 వీక్స్ మొత్తం అంతా ఖాళీగా ఉన్నాయి, సినిమాలు ఏం లేవు అసలు మంచివి. అలాంటి టైంలో వీళ్ళు ఈ కుబేరా గాని, ఈ కన్నప్ప గాని, ఈ 8 వసంతాలు గాని ఇందులో ఒక్కడైనా ప్రీపోన్ చేసుకుని మూవీ అప్పుడు అక్కడ వేసుకుంటే బాగుంటది కదా. అలాంటిది ఏమి ఉండదు. ఇప్పుడు ఎట్లా అంటే మేము వచ్చేస్తాం, ఈ డేట్ కే వచ్చేస్తాం అని కూర్చుంటారు. కలెక్షన్ ఎవరికి లాసు? వాళ్ళ కలెక్షన్ లాసు, థియేటర్ వాళ్ళకి బిజినెస్ లాసు. వేస్ట్ కదా ఇంకా, మీరే చెప్పండి. అందువల్ల కొంచెం ఈ థియేటర్ వాళ్ళు సినిమా వాళ్ళు ఆలోచించి ఆ డేట్లు అనేవి మంచిగా లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకుని పెట్టుకుంటే సినిమాకి కూడా టైం దొరుకుతుంది చూడడానికి. 3 సినిమాలు ఒకటేసారి వచ్చేస్తే జనాలు ఎట్లా చూస్తారు? ఏదో ఒక సినిమాను వదిలేస్తారు చూడడానికి, లేదా 2 సినిమాలు వదిలేస్తారు, ఒకటే చూస్తారు. అందువల్ల జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ లవ్ యూ గైస్.